త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసేందుకు ప్లాన్ చేశారు. పార్టీ క్యాడర్లో ఉత్తేజం నింపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై నేరుగా ప్రజాభిప్రాయం తెలుసుకోవచ్చని గులాబీ బాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం జిల్లాలకు వెళ్లబోతున్నారు సీఎం కేసీఆర్. 2 ఏళ్ల పాలనపై జనం ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయం తెలుసుకోబోతున్నారు సీఎం. ఎన్నికలకు ముందు సుడిగాలి పర్యటన చేసిన కేసీఆర్ ఇప్పుడు సీఎం హోదాలో జిల్లాలకు వెళ్లనున్నారు. వచ్చే నెల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అయ్యాక బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, వాస్తవ పరిస్థితుల్ని సీఎం తెలుసుకోనున్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులను నేరుగా పరిశీలిస్తారని నేతలు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, డబుల్ బెడ్రూమ్, మిషన్ భగీరథలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ టూర్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినందున వాటి వల్ల కలిగే లాభాలను ప్రజలకు కేసీఆర్ వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టి ప్రజల మద్దతు తీసుకుంటారని తెలుస్తోంది. సీఎం టూర్ పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడేలా ప్లాన్ చేశారు లీడర్లు. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు సామాన్య కార్యకర్తలను భాగస్వామ్యులు చేయాలని భావిస్తున్న సీఎం తన టూర్లో ప్రజలు, పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుండటంతో టూర్లోపు మరికొన్ని పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పార్టీకి ఫుల్ మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఫ్యూచర్ లో ఎలా ముందుకెళ్లాలో టూర్ తర్వాత ప్లాన్ చేయాలని చూస్తున్నారు.